హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ అయితే చేసేయండి. అండ్ అలానే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గాయ్స్, అలాంటి వీడియో కాల్ కూడా కామెంట్ అయితే చేసేయండి. పూర్తిగా అయితే వీడియోని అయితే చూడండి. వీడియోలో అయితే వచ్చేసి అమెజాన్ అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, అది కూడా ఫ్రెషర్స్ కండి. అన్నీ మెడికల్ కోడింగ్ ఇవే పెడుతున్నాను కదా, సో సైన్స్ నాన్ లైఫ్ సైన్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అలానే ఇంట్లో నుంచి మనం అప్లై చేయొచ్చు, ఇంట్లో నుంచి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. జాబ్ రోల్ అయితే వచ్చేసి ఏఏ అసోసియేట్ అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి బెంగళూరు లొకేషన్, కానీ వర్క్ ఫ్రమ్ హోమే. ఒకసారి అయితే క్లియర్గా జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చూసేద్దాం అనమాట. యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ ఆఫ్ స్టోయింగ్ యాక్షన్స్ అట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, అండర్స్టాండింగ్ దెమ్ thoroughly and utilizing the human judgment alongside tools to accurate the captured activities. These operational roles requires a precious and true video or image annotations with a high degree of accuracy and duration. ఏం లేదండి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏఏ అసోసియేట్ అంటే ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుంచి మనకి ఐటమ్స్ అయితే వస్తూ ఉంటాయి, మన ప్రొడక్ట్స్ అన్నీ. అమెజాన్ చాలా వరల్డ్ వైడ్గా పెద్దది కదా, కొన్ని ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఇప్పుడు ఒక సిటీలోకి వచ్చేసి ఇలా కొన్ని గోడౌన్స్ తీసుకొని వాటి యొక్క ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకుంటుంది అనమాట. మనం పెట్టినప్పుడు ఆర్డర్ అక్కడ ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుంచి, అంటే మనకి దగ్గర ఏదైతే ఉందో ఆ యొక్క సెంటర్ దగ్గర నుంచి అయితే తీసుకొని వస్తుంది, లేదంటే వేరే దగ్గర నుంచి అయితే వస్తూ ఉంటుంది అనమాట. మనం ప్రతిదీ అన్నీ క్లియర్గా అయితే చెక్ చేయాలని చెప్తున్నారు వీళ్ళు. మెయింటైనింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ ఇన్ మార్కింగ్ ద ప్రొడక్ట్ లొకేషన్స్ చెప్పాను కదా. సో ప్రతిదీ మన ఈ యొక్క ప్రొడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి ఈ సిటీలో, ఇది మొత్తం వాళ్ళు క్లియర్గా వర్క్ అయితే నేర్పిస్తారనమాట. సో మీరు వరీ అయితే అవ్వద్దు అనమాట. కమిట్ టు మీటింగ్ ద డెడ్ లైన్స్ అండ్ మెయింటైన్ ద కాన్స్టిట్యున్సీ ఇన్ పర్ఫార్మెన్స్ కదా ఖచ్చితంగా మంచిగా చేయాలి. అండ్ వర్క్ ఎఫెక్టివ్లీ విత్ రిమోట్ టీమ్స్ అండ్ కెన్ బి స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్. గ్రాడ్యుయేట్ అయితే చాలు, ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. 6 months, సో 0 to 24 months ఫ్రెషర్స్ అనమాట. 0 to 24 months ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. అండ్ అలానే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 0 to 24. అండ్ నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు అది. నాన్ ఇంజనీరింగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఐ ఫర్ డీటెయిల్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతున్నారండి. ఎక్సలెంట్ లిజనింగ్ అండ్ డేటా యాక్యురసీ స్కిల్స్, ఖచ్చితంగా లిజనింగ్ అండ్ యాక్యురసీ స్కిల్స్ అయితే ఉండాలి. చెప్పాను కదా, ప్రతి ఒక్క ప్రోడక్ట్తో మనం డీల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అది ఐటమ్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా యాక్యురసీ మెయింటైన్ చేయాలి, అన్నీ చూస్తారనమాట వాళ్ళు. డెమోన్స్ట్రేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్, సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కదా, సో ప్రతిదీ మనమే ల్యాప్టాప్ ఇవన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఏ డే ఇన్ ద లైఫ్, ఇట్ ఈజ్ ఏ వర్క్ ఇన్ ఏ 24/7 అన్నమాట. ఇది రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఇంక్లూడింగ్ ద 9 hour షిఫ్ట్ విత్ బ్రేక్స్ కూడా ఉంటాయి 9 hour షిఫ్ట్ మధ్యలో. షిఫ్ట్ టైమింగ్స్ అయితే వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటాయి బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి. నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, నైట్ షిఫ్ట్ చేసిన రోజు అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎలా అప్లై చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ అలానే మీరు కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ అయితే చేస్తానన్నమాట. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయితే అవుతుంది అమెజాన్ది. అక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడితో వచ్చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత మీరు మీ యొక్క ఫోటో అడుగుతుంది, ఫోటో అండ్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ చేస్తే నెక్స్ట్ అని కొట్టగానే మీకు కోడ్ అయితే అడుగుతుంది అనమాట. మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి కోడ్ వెళ్తుందో ఆ కోడ్ అయితే మీరు అక్కడ పెట్టాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్కి కంగ్రాచులేషన్స్, మీరు నెక్స్ట్ స్టెప్కి ఇలా వచ్చినారని చెప్పేసి మీకు అసెస్మెంట్ అయితే వస్తుంది. అసెస్మెంట్ చిన్నగా చూసుకొని గూగుల్లో ఏదో ఒకటి చేసేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఖచ్చితంగా మీరే ఓన్గా చేయాల్సి ఉంటుంది. ట్రై అయితే చేయండి, అలా అని చీట్ చేసి దొరికిపోయి మళ్ళీ నా మీద అనొద్దు. ట్రై అయితే చేయండి. ఫస్ట్ అయితే వచ్చేసి ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఓన్లీ జస్ట్ లైక్ గ్రామర్, యాప్టిట్యూడ్ ఇవి ఉంటాయి. కానీ సెకండ్ అయితే వచ్చేసి వాళ్ళు నాకు తెలిసి ఇయర్ ఫోన్స్ ఇవేవో ఉంటాయి, యూట్యూబ్లో ఒకసారి చూడండి ఈ యొక్క టెస్ట్కి సంబంధించిన ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి చెక్ అయితే చేసుకొని ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ ఆల్ ద బెస్ట్.